హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్, సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో తనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేల పైన కూడా సస్పెన్షన్ వేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణము, వాళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఇప్పుడు వెళ్ళకపోవటానికి కారణం ఉందమ్మా. అవమానాలు పడటం కోసం వెళ్ళక్కర్లేదు. వీళ్ళేమి సజావుగా నడిపేటట్టు కనపడట్లేదు. వీళ్ళు సజావు కాదు. వీళ్ళు కేవలం అవమానపరచాలి, కించపరచాలి. వాళ్ళొస్తే ఆ ఎమ్మెల్యేని ఎంత గౌరవ చేయాలో అంత గౌరవ బుల్డోజింగ్ చేసి అల్లరి చేయాలని ఎయిమ్‌లో ఉన్నారు. అది ఉన్నారనే దానికి గ్యారంటీ నేను అచ్చెన్నాయుడు మాటే. నేను అచ్చెన్నాయుడే మీరు ఇక్కడ కూర్చోవాలి. నేను కోరుకున్న మనిషి రావాలి. అప్పుడు జరగాలి అంటారు. అంటే మీరు రామకృష్ణరాజు కూర్చుండగా జగన్ రావాలి. జగన్ తాలూకోళ్ళు రావాలి. జగన్ రావాలి. జగన్ వాళ్ళు రావాలి. ఈయన వాళ్ళ అధ్యక్షాన్ని పిలిస్తే కూర్చో మీరు అని ఈయన అవమానించాలి. ఈ సీన్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నిన్న అచ్చెన్నాయుడు మాటలో క్లీన్‌గా అర్థమైపోయింది. సో, ఇలాంటి యాటిట్యూడ్‌లో మీరు కేవలం మీ సునకానందం కోసం, మీ యొక్క చిల్లర వేషాలని చూసి మీరే భుజాలు పొడుక్కోవడం కోసం రావడం ఎందుకు? మీరే పొగుడుకోండి. మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ప్రజల మధ్యకి మేము వెళ్తాం అన్నారు. వీళ్ళు సస్పెండ్ చేయటం అంత ఈజీ కాదు. వీళ్ళెవరు సస్పెండ్ చట్టసభకేమి అధికారం లేదు. స్పీకర్‌కేమి అధికారం లేదు. ఎన్నిసార్లు రాకపోతే దానికుంది. సంతకం పెట్టి వెళ్ళిపోయినా చాలు. ఏమీ సస్పెన్షన్ దే కెనాట్ సస్పెండ్. వీళ్ళ చేతిలో ఏం లేదు. అదే నన్ను అన్నాడుగా జగన్. చేయండి, చేసి దమ్ముంటే చేయండి అని అడిగాడుగా. సస్పెండ్ చేయండి. మీరెన్నాళ్ళు ఉంటారో తెలీదు ప్రజలకి. ఇప్పుడు మీరేంటంటే వాళ్ళ ప్లాన్ భగ్నం అయిపోయింది. అది బాధ. వాళ్ళ ప్లాన్ ఏంటంటే జగన్ రావాలి. అసెంబ్లీ పెట్టింది అందుకు. జగన్ రావాలి. జగన్ వస్తే అల్లరి చేస్తే అసెంబ్లీ అంతా అల్లరి చేసేస్తూ ప్రజల దగ్గర ఈ సూపర్ 6 మీద ప్రజలు నిలదీస్తున్న విషయాలని ప్రజలను డైవర్ట్ చేయాలి. ఇప్పుడు జగన్ రాకపోయేటప్పటికి ఆ టాపిక్ కంటిన్యూ అవుతుంది కదా ప్రజల మధ్య. అది డైవర్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. పవన్ వచ్చేస్తే డామ్ డూమ్ డకాని పవన్ ఒకటి ఈడొకడు వాళ్ళొకళ్ళు మాట్లాడేసి అల్లరి చేసేసి నాన్న బీభత్సం చేసేసి మొత్తం పవన్ మాట్లాడాడు, జగన్ నోరు పోయమన్నాడు, జగన్ మాట్లాడాడు, రామకృష్ణరాజు నోరు పోయమన్నాడు. ఈ టాపిక్లు వెళ్ళిపోతాయి. ఈ టాపిక్లు కావాలి వాళ్ళకి. సో దట్ ఈ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను గురించి చర్చ రాకుండా ఈ చర్చ రావాలి. అందుకని వాళ్ళ ప్లాను అది భగ్నమైంది. జగన్ నిర్ణయంతో మీ సునకానందం కోసం నేను రాను అని అంటతోటి అయిపోయింది. ఇప్పుడు సస్తున్నారు. ఇప్పుడు దానివల్ల వాళ్ళ ప్లాన్ భగ్నమైపోయింది. చంద్రబాబు బాధ, దుగ్ధ అది. అసలు సీఎంగా చేసినోడు ఆయన ఒక స్పీకర్‌ని కూర్చోబెట్టినాక ఏం మాట్లాడాడమ్మా ఆయన? నీ రచ్చబండ నాటు నాటు పాట సాంగ్‌లాగా పేలిందంటాడా? రచ్చబండలో ఎన్ని బూతులు మాట్లాడాడు ఆయన? రచ్చబండలో ఎన్ని అసహ్యమైన మాటలు మాట్లాడాడు. ఒక సీఎంని పట్టుకుని. అది నువ్వు దాన్ని మెచ్చుకుని పొగుడుతావా? ఒక సీఎంగా నువ్వు. 40 ఏళ్ళు 45 ఏళ్ళ అనుభవం ఉన్నవాడిగా. అంటే వాళ్ళ చిల్లర ఆలోచన అర్థమైపోయింది. వాళ్ళ చిల్లర ఆలోచన ఏంటంటే అవమానపరచాలి, కించపరచాలి, అసలు వాళ్ళని అల్లరి చేయాలి, బుల్డోజింగ్ చేయాలి, వాళ్ళని మాట్లాడనివ్వకూడదు, కూర్చొనివ్వకూడదు. వాళ్ళంతట వాళ్ళు వచ్చి వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి. ఇది వీళ్ళ ప్లాను. అది భగ్నం చేసాడు పవన్ జగన్ ఒకే మాటతోటి. నేను రావటం లేదు, మీ వల్ల చేతనేం చేసుకోండి. ఏం చేస్తారు? చేయని చూద్దాం. సస్పెండ్ చేస్తారు. ఏం చేస్తారు? మళ్ళీ కొత్త రూమర్ ఒకటి మొదలెట్టారు. వాళ్ళల్లో కలకల ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని పిచ్చి మాటలు. వాళ్ళు ఒక కట్టుబడిగా కట్టుబాటు మీద ఉన్నారు వాళ్ళు. వాళ్ళేమి అందరూ మీరు ఆలోచించుకునే ఇలాంటి నిర్ణయం తీసుకుంటానికి ఊరినే అలవోకగా నిర్ణయం కాదు. పూర్వాపరాలు ఆలోచించి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి బుల్డోజింగ్ చేయబోతున్నారు, ఎలాంటి అవమానపు కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు, ఈ క్షుద్ర రాజకీయాలు ఏంటి అన్నీ ఒక అనలైజ్ చేసుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళ సునకానందం కోసం మనం వెళ్ళొద్దు. వాళ్ళ బుల్డోజింగ్ కార్యక్రమం కోసం మనం అవకాశం ఇవ్వద్దు అని నిర్ణయించుకుని రావట్లేదు. అంటే నిజంగానే వీళ్ళపైన ఒకవేళ వాళ్ళు ఇంకా అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళపైన నిజంగానే సస్పెన్షన్ వేయడం గానీ, లేకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయండి? ఎలాంటి చర్యలు తీసుకోలేరమ్మా. సస్పెండ్ చేయటం వీళ్ళ చేతిలో స్పీకర్ గారు సస్పెండ్ అంటానికి కుదరదు. ఈ కెనాట్ డూ దట్. చట్టాలున్నాయి.
ఉన్న చట్టాలను వీళ్ళ ఇష్టానికి వీళ్ళు బుల్డోజ్ చేయడానికి కుదరదు. దే కెనాట్ సస్పెండ్. వాళ్ళంతట వాళ్ళు రిజైన్ చేయటము వా తప్పితే వాళ్ళు 15 అసెంబ్లీకి ఒకరోజు ఒకసారి సంతకం పెడితే చాలు. అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా కూర్చోవాలి, 6 గంటలు కూర్చోవాలి, అప్పుడే మెంబర్‌షిప్ అదేమీ లేదు. ఆ చట్టం ఎక్కడా లేదు. వీళ్ళేమైనా కొత్త చట్టం తీసుకొస్తే తీసుకోరు. సస్పెండ్ చేసి చేయని. అది కూడా అన్నాడుగా ఆయన చేయని. వీఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళేమి సస్పెండ్ చేయడానికి భయపడట్లేదు. అయ్యయ్యయ్యో! మా మా అనట్లేదు. యెస్, సస్పెండ్ చేస్తారా చేసుకోండి. మాకు ఊడిందేం లేదు. ప్రజలతోటి మాట్లాడుతూ ఉంటాం. 3 రోజులకోసారి నేను వచ్చి మాట్లాడతాను. మొన్న మాట్లాడాడు. నిన్న మిగతా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ రేపు ఆయన వచ్చి మాట్లాడతాడు. సో, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, మీరు మాట్లాడిన దాన్ని ఏమి కౌంటర్ ఇవ్వాలో అది ఇక్కడ ఇస్తాడు ప్రజల ముందు. ఇవాళ సోషల్ మీడియా ఉంది. మొత్తం మాట్లాడింది ప్రజల్లోకి అసెంబ్లీలో మాట్లాడితే ఎంత వస్తుందో ఇది అంతే వెళ్తుంది కదా! అదేం బాధలేదు. సో, తను రీసెంట్‌గా ఒక మాక్ అసెంబ్లీ గూడా వాళ్ళు కండక్ట్ చేశారు గదా! సో, దానిపైన ఎలా మీ అభిప్రాయం? అదేనమ్మా. అభిప్రాయం ఏముంది దీంట్లో? ఈ అసెంబ్లీ అనేది ఒక దుర్మార్గ రాక్షస క్రీడగా తయారవబోతుంది. అందుకు రాక్షస క్రీడగా రాక్షసానందం పొందటానికి, సునకానందం పొందటానికి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అది అర్థమయ్యింది. కనుక మనం వెళ్ళొద్దనుకున్నారు, వెళ్ళట్లేదు. మామూలుగా అసెంబ్లీలో మనం ఏం మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలి ఇక్కడ చర్చించుకుంటున్నారు అంతే. మాట్లాడుకొని అసెంబ్లీలో ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా! 10 మంది ఉన్నప్పుడు ఒక ఇష్యూ మీద ఏం మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం తెలుసుకుని ఫైనల్‌గా ఆయన ప్రెస్ మీట్ మాట్లాడతారు. అసెంబ్లీ ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే దాని విలువ. ఆ ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకోవాలనుకునే వీళ్ళ దౌర్భాగ్యపు ఆలోచన. రూలింగ్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రతిపక్షం లేవనెయ్యాలి ప్రశ్నలు. లేవనెత్తినప్పుడు దానికి మీరు క్లారిటీ ఇవ్వటం ద్వారా ప్రజల దగ్గర ఉన్న అనుమానాలు కూడా అవుతాయి. ప్రజల తరపున ప్రజల్లో ఇలాంటి అనుమానం ఉంది, ప్రజల్లో ఇలాంటి సందేహాలు ఉన్నాయని ఆ ప్రతిపక్షం లేవనెత్తినప్పుడే మీరు సమాధానం చెప్పుకొని ప్రజలకి క్లారిటీ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం లేకపోతే మీరే బౌలింగు, మీరే బ్యాటింగు, మీరే ఫీల్డింగ్ అన్నట్టు ఉంటుంది. మీరు భజన చేసుకుంటూ తప్పితే అది ప్రతిపక్షం ఉండాలని వాళ్ళకు ఉండాలి. ప్రతిపక్షం ఉంటే మంచిది. ప్రతిపక్షం ఉంటుంది కానీ ప్రతిపక్ష హోదా ఇద్దాం, ఇస్తే తప్పే ఉంది. ఆయన ఒకే పార్టీ కదా, ఒకటే కదా ఉంది. అది అక్కడ క్షుద్రమైన ఆలోచనలు. ఆ క్షుద్రమైన ఆయనకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి, ఏమి తేడా లేదు. మైక్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ ఎంతసేపు మాట్లాడతాడో అంతసేపు అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి. గేట్ దగ్గర కాకుండా ఆ అపోజిషన్ లీడర్ పాలకపక్ష నాయకుడు కారు వచ్చినట్టు, స్పీకర్ కారు వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుడు కారు కూడా మెయిన్ ఎంట్రన్స్ దాకా వస్తుంది. లేకపోతే అక్కడే దిగిపోవాలి. అక్కడే గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి. మీరు ఈ చిల్లర ఆలోచనలు, అతను అక్కడి నుంచి నడుచుకురాని అతను నడుచుకొస్తా ఉంటే అని ముసి నవ్వులు నవ్వుకుంటారు, దాని మీద కామెడీ చేయటాల కోసం మీరు ఈ చిల్లర ఆలోచనల కన్నా గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ప్రతిపక్ష హోదా ఇస్తే రాను అని అంటే నేను 45 ఏళ్ళుగా ఎక్కడా వెళ్ళలేదంటే ఈ 45 ఏళ్ళుగా ఎక్కడాను ఇలాంటి పరిస్థితి రాలేదయ్యా. దేశంలోనే ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటే మిగతా అందరూ రూలింగ్ పార్టీ, ఒకే ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ. దానికి ఇవ్వము అనేది అలాంటి పరిస్థితి ఇప్పుడు రాలా. ఇవాళ ఫస్ట్ టైం వచ్చింది. ఎప్పుడు 2-3 పార్టీలు ఉంటాయి. దాంట్లో ఏ పార్టీకి ఇవ్వాలన్నా ఆటోమేటిక్గా వెళ్తారు. ఇప్పుడు అది కాకుండా ఒకే పార్టీ ఉంది, మిగతా అందరూ పాలకపక్షమే, ఒకే పార్టీ. ఆ పార్టీకి నేను ప్రతిపక్షం ఇవ్వాల్సిన పరిస్థితి, నేను ఇవ్వను అనే సిచ్యువేషన్ ఇది. నువ్వు 45 ఏళ్ళుగా చూడలేదంటే 45 ఏళ్ళుగా అలాంటి పరిస్థితి రాలా. నీకోసం ఇవాళ పరిస్థితి వచ్చింది. నీ మ్యాగ్నానిమిటీ ఏంటి, నీ యొక్క అనుభవం ఏంటి తెలుసు. ఇది చట్టం కాదు, ఇదేమి రాజ్యాంగబద్ధం కాదు. మరి ఇచ్చి గౌరవంగా నీ గౌరవాన్ని నిలుపుకుంటావా, లేకపోతే ఈ చిల్లరతనమే చూపించుకుంటావా, నీ కర్మ అంతే. అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? నీకు ఆ కసి ఏంటి, అరెస్ట్ ఏంటి? నీ మీద నిందలు వచ్చినాయి, అవినీతి ఆరోపణ వచ్చింది, అరెస్ట్ చేశారు. జయలలితను అరెస్ట్ చేయలేదా, కరుణానిధిని అరెస్ట్ చేయలేదా, లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేయలేదా, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలేదా, జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేదు, ఎంతమంది సోనుని అరెస్ట్ చేయలేదా? ఎందుకు చేయలే? అవినీతి ఆరోపణ ఉంటే అరెస్ట్ చేస్తారయ్యా. దానికి కూడా నువ్వేదో పెద్ద దేవుడిలాగా దిగొచ్చినవాడు, దివి నుంచి భూమికి దిగి వచ్చిన వాళ్ళలాగా నన్ను అరెస్ట్ చేస్తారా అంటే, నువ్వు అరెస్ట్ చేయకపోతే నువ్వు అసలు అరెస్ట్ చేయాలంటే నేను చాలా ఉన్నాయి. నీవు ఆ రాజకీయాలు మొదలెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? 2 ఎకరాలు పెంకుటిల్లు, ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఈ 45 ఏళ్ళలో 6 లక్షల కోట్లు
ఎక్కడి నుంచి సంపాదించావు? ఎలా సంపాదించావు? అవినీతి లేకుండానే సంపాదించావా? ఆధారాలు దొరకకుండా కాపాడుకున్నావు. అందుకని నిజం చెప్తే ప్రశ్నిస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? వ్యాపారం ఏం వ్యాపారం చేసావు? ఏం వ్యాపారం చేస్తే మరి నువ్వు వ్యాపారం చేసి 6,00,000 కోట్లు సంపాదించేస్తే మరి జగన్ వ్యాపారం చేసి సంపాదించకూడదా? జగన్ సంపాదించిందంతా మరి అవినీతి అని ఎలా అంటున్నావు నువ్వు? జగన్ వ్యాపారం చేసాక సంపాదించాడు. మాట్లాడేటప్పుడు నువ్వేమో నువ్వు సంపాదించిందేమో వ్యాపారం చేసి సంపాదించాడు. మరి జగన్ సంపాదించిందేమో అవినీతా? నీది మాత్రం అవినీతి కాదు. నువ్వు చేస్తే సంసారమును, వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. కనుక అతను ఆలోచించుకొని మనం అపోజిషన్ పార్టీకి ఆ హోదా ఇద్దాం. ఉన్న పార్టీ ఒకటే కనుక ఆ హోదా ఇద్దాం. రాని అతను వస్తే చర్చ బాగుంటుంది. వాళ్ళు అడగని నిలదీని దానికి తగిన సమాధానం మనం చెబుదాం అని ఉండాలి. అది వద్దు అసలు. వాళ్ళ ఉద్దేశమే అసలు హోదా ఇవ్వకూడదు, అందుకని అవమానకరంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడితే కూర్చో, నోర్మయ్య కూర్చో, మీకు ఆయన మైక్ ఎత్తుకుని మాట్లాడితే ఎప్పుడు లేదో హోదా లేదు, అప్పుడు మైక్ పుచ్చుకోగానే స్పీకర్ కూర్చోండి కూర్చోండి అనొచ్చు. అదే అపోజిషన్ లీడర్ అయితే కూర్చోండి అనలేడు. ఖచ్చితంగా 10 నిమిషాలు ఆయన 10 నిమిషాలు మాట్లాడితే ఈయన 10 నిమిషాలు ఇవ్వాలి అవకాశం. కనుక ఆ చట్టం అది చేయాలి కనుక ఆ పరిస్థితి రానివ్వకూడదు. ఆయన మాట్లాడనివ్వకూడదు. రావాలి. మీరు చేయబోయే ప్లాన్లకి, మీ అవమానాలు, మీరు చేయబోయే దానికి ప్లాన్ చేసుకున్న అవమానాలకి, అసహ్యమైన దీనికి సిద్ధపడి రావాలి. ఎందుకు రావాలి? మీకు ఉండాలి, ఆయనకు ఉండాలి. 40 ఏళ్ళు అనుభవం అంటున్నాడు, 14 ఏళ్ళు సీఎం అన్నాడు. ఇంతవరకు ఇలాంటి పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఈ పరిస్థితి వచ్చింది దేశంలో. ఎక్కడ 45 ఏళ్ళుగా నేను చూడలేదు. నువ్వు చూడలేదు, ఎవడో చూడలా. ఎవడు నువ్వే కదా చంద్రబాబు, ఎవరూ చూడలే ఇలాంటి పరిస్థితి. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి పరిస్థితి. అపోజిషన్ లేక ఒకే ఒక పార్టీ ఆపోజిషన్ 11 సీట్లు రావడం ఫస్ట్ టైం. కనుక ఫస్ట్ టైం వచ్చిందాన్ని ఈ చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది, ఒక ఆనవాయితీగా వస్తున్నదాన్ని ఆనవాయితీని పక్కన పెట్టి చట్టంలో ఉన్న ప్రకారం ఇవ్వండి అవకాశం అంతే. అది మ్యాగ్రాండ్ చూపించుకోవాలి. అది చూపించుకోకుండా ఊరినే ఎదురు మాటలు, ఎదురు దాడి ఎందుకు? అంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి వెనకాల అంటే వీళ్ళు నిలదీస్తారని చెప్పి, వీళ్ళ పాలన గురించి ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళకి ఇవ్వట్లేదని అనుకోవచ్చా? అది కాదమ్మా, నిలదీస్తారని కాదు. అసలు నిలదీస్తారు ఆ పాయింట్. అసలు అవమానకరంగా చెయ్యాలి వాళ్ళని. వాళ్ళకి అది ప్రతిపక్ష హోదా ఇస్తే మెయిన్ ఎంట్రన్స్ దాకా అది ప్రతిపక్ష నాయకుడు వచ్చే ఉంటుంది. లేకపోతే అక్కడెక్కడో దిగిపోయి మామూలు అందరు ఎమ్మెల్యేలాగా నడుచుకుంటూ రావాలి. సో అలాంటి అవమానం, అలాగ ఆయన అందరిలాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే, అక్కడెక్కడో దిగిపోయి నడుచుకుంటూ వస్తూ ఉంటే చూసి వీళ్ళు ఒక సునకానందం పొందాలి. చూడు ఎలా నడుచుకుంటారు అందరితో పాటు, అందరూ అని సునకానందం పొందాలి. ఆయన అసెంబ్లీలో లెగిస్తే అపోజిషన్ లీడర్ కాదు కనుక మైక్ న్యాచురల్గా ఎవరు. సో ఈయన ఎప్పుడైనా లెగిసాడు అనుకో, కూర్చో జగన్ గారు కూర్చోండి, మీరు చెప్పండి అంటూ ఉంటాడు స్పీకరు. సో జగన్ లెగిస్తే దాన్ని కూర్చోండి. ఇలాంటి అవమాన సన్నివేశాలు చేయాలి. అది మిగతా సభ్యులు ముసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేయాలి. ఈ ఒక క్షుద్రమైన ఆలోచనలు, ఈ ఒక ఇలాగ జిగుత్సాకరమైన ఎంజాయ్మెంట్ పొందటం కోసమని వాళ్ళు ఇవ్వట్లేదు. అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు కాస్త విద్యతో ఆలోచించి, ఇది చట్టంలో లేదు, కేవలం ఒక ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తుంది కనుక ఇవాళ ఉన్నది ఒకే ఒక పార్టీ, అది ప్రతిపక్ష హోదా ఇద్దాం అని ఉండాలి. ఇస్తే ఆటోమేటిక్గా వస్తారు. అప్పుడు ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తారు, ప్రజలు వింటారు. ఎవరి ప్రశ్నలో నిజాయితీ ఉంది, ఎవరి సమాధానంలో నిజాయితీ ఉంది ప్రజలు చూస్తారు కదా. ఆ అవకాశం ఇవ్వకుండా ఎందుకు బుల్డోజ్ చేస్తున్నారు? ఇది ఎందుకంటే ఆ టాపిక్ అసలు వాళ్ళు మాట్లాడతారు ప్రశ్న కాదు, టాపిక్ డైవర్ట్ అయిపోవాలి. జనాల్లోకి వేరే టాపిక్ వెళ్ళాలి. ఈ సూపర్ 6 గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు, వరదల గురించి అడుగుతున్నారు. ఇవన్నీ వాటి నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఇక్కడ అసెంబ్లీలో ఒక గందరగోళం జరగాలి, ఒక అల్లరి చిల్లరి క్షుద్ర రాజకీయం జరగాలి. సో ప్రజలందరూ ఇక బయటకు వచ్చినాక ఈ 4 రోజులు దాని మీద జరిగిపోతాడు. ఒక నెల జగన్ ఏం మాట్లాడాడు, పవన్ కూర్చోమని ఎలాంటి సమాధానం చెప్పాడు, ధీటైన ఉప ముఖ్యమంత్రి ధీటైన సమాధానం, ఉప ముఖ్యమంత్రి ఆవేశానికి మూసుకు కూర్చున్న జగన్, ఇలాంటి క్యాప్షన్స్ పెట్టి మీడియాలో ఇలాంటివన్నీ చేసి ఆనందించాలి.
ఈ చిల్లర రాజకీయం, చిల్లర క్షుద్రమైన భావజాలం తప్పితే ఇంకోటి లేదు. ఏమాత్రం నిజాయితీ ఉన్న వాళ్ళకి ఈ రాజ్యాంగంలో లేని విషయాన్ని మనం ఒక ఆనవాయితీగా వచ్చిన విషయమే కానీ ఇది రాజ్యాంగం కాదు. సో, ఆనవాయితీగా వచ్చేదాన్ని ఆనవాయితీగా ఎందుకు వచ్చిందంటే ఇద్దరు ముగ్గురు అపోజిషన్ ఇప్పుడు ఒకడే అపోజిషన్ మనం ఇచ్చేద్దాం. ఇచ్చి లెటస్ సీ లెటస్ ప్రొసీడ్ యాజ్ పర్ గైడ్లైన్స్ అని ఉంటే బాగుంటుంది. అది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేదు. ఆ పదవి ఇస్తే ఆ అపోజిషన్ లీడర్షిప్ ఇస్తే వాళ్ళకి అనేక అడ్డంకులు ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా జగన్ నిలదీస్తాడు, మామూలుగా కాదు. మామూలుగా నిన్న గంట 40 నిమిషాలు ఎలా మాట్లాడాడు, ప్రతిదీ ఎవిడెన్స్ తోటి మాట్లాడతాడు, సాక్ష్యాధారాలతో మాట్లాడు. సమాధానం చెప్పలేక సావాలి వీళ్ళు. అది ప్రతిపక్ష హోదా లేకపోతే అసలు మాట్లాడలేడు కదా. అది అందుకని ఈ డ్రామా అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ.